అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వాసు వేధింపుల వ్యవహారాల్లో మరో ట్విస్ట్. ఎస్ఐ వాసు తప్పు లేదంటూ గుంటూరు ఐజీ కార్యాలయానికి క్యూ కట్టారు మిర్చి రైతులు. వారం కిందట మిర్చి వ్యాపారి చల్లా అయ్యప్పని అరెస్ట్ చేశారు ఎస్ఐ వాసు. తన భర్తని ఎస్ఐ వాసు చిత్రహింసలు పెట్టారు అంటూ పురుగుల మందు తాగారు లక్ష్మి కోర్టులో పిటిషన్ వేయడంతో అయ్యప్పని ఎస్ఐ వదిలేశారు. అసలు ఈ వ్యవహారంలో ఎస్ఐ వాసుది తప్పు లేదు అని స్థానిక మిర్చి రైతులు అంటున్నారు. మిర్చి కొనుగోలు చేసి డబ్బివ్వకుండా లక్ష్మి భర్తే మోసం చేశాడని రైతులు చెబుతున్నారు. 1,75,00,000 మిర్చి డబ్బుని చల్లా అయ్యప్ప ఎగ్గొట్టాడని కంప్లైంట్ చేశారు. డబ్బులు ఇవ్వకుండా తప్పుడు చెక్కులు ఇచ్చాడని ఆరోపించారు. పురుగుల మందు తాగినట్లుగా చల్లా భార్య డ్రామాలాడిందంటూ రైతులు కంప్లైంట్లో పేర్కొన్నారు. తమకి న్యాయం చేయాలంటూ ఐజీ కార్యాలయంలో రైతులు మొరపెట్టుకున్నారు. వ్యాపారి చల్లా అతని భార్య ఆడిన నాటకానికి ఎస్ఐ వాసుతో పాటు తాము బలయ్యామంటూ కారంపూడి మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బును ఎగ్గొట్టేందుకు భార్యాభర్తలిద్దరూ డ్రామాలాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మేము చల్లా అయ్యప్ప అనే వ్యక్తికి మిరగాయలు అమ్మాము. మిరగాయలు అమ్మితే అతను మాకు వారంలో ఇవ్వక రోజు తిప్పుతున్నాడు. ఇలా కాదని అతను గట్టిగా నిలదీయగా మాకు ఫేక్ చెక్లు ఇప్పించాడు. పొంగులూరు వెంకటనారాయణ మాచర్ల అతనిది ఇప్పిస్తే ఆ చెక్కుల్లో ఇవాళ పడితే రేపు పడితే అని మమ్మల్ని తిప్పాడు బ్యాంకుల చుట్టూ. ఎప్పుడు చూసినా బ్యాంక్ అకౌంట్ నిల్లు. అయితే మాకు ఆ అమౌంట్ ఇవ్వక అతను ఎక్కడికో వెళ్ళి తప్పించుకుంటుంటే వాళ్ళ బాబాయ్ రాజు అనే అతను తీసుకొస్తే మేము రైతులందరం వెళ్ళి మన గురజాల స్పందనలో కేసు పెట్టాము. అక్కడ నుంచి మళ్ళీ నర్సరాపేట స్పందనలో కేసు పెట్టాము. అక్కడ నుంచి మన ఎస్ఐ గారికి కేసు వచ్చింది. ఆ రోజు టేకప్ చేశాడు. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళ వైఫ్ లోకల్ నాయకులు బొల్లేటి శ్రీను గారు, అంజయ్ గారు ఉన్నారు. వాళ్ళతో కుమ్మక్కయ్యి మా డబ్బులు మొత్తం గల్లంత చేశారు. ఇప్పుడు మాకు ₹1 కూడా లేదు. మేము మందుల కొట్లలో ఇవ్వలేని పరిస్థితి, కవులు కట్టలేదు, ఇంట్లో అప్పులు అయ్యి మా పిల్లలు ఏడుస్తున్నారు. అసలు మా వల్ల కాదు, మాకు న్యాయం చేయాలి ఐజీ గారు. చల్లా అయ్యప్ప అరెస్టులో ఎస్ఐ వాసు తప్పు లేదు అంటున్నారు కారంపూడి రైతులు. ఇప్పుడు చల్లాని అరెస్ట్ చేసి తమ డబ్బు ఇప్పించాలని, లేకుంటే భార్య బిడ్డలతో రోడ్డున పడతామంటూ రైతులు వాపోతున్నారు. గాదివారపల్లె చల్లా అయ్యప్ప అని అతను మా దగ్గర మిరపకాయలు కొని ₹1,70,00,000 ఐపీ పెట్టాడు మాకు. ఇదేంటని మేము కారంపూడి ఎస్ఐ గారి దగ్గర కేసు పెట్టాము. కేసు పెడితే తీసుకొచ్చి 2 రోజులు ఉంచితే వెంకటనారాయణ చేత ఫేక్ చెక్కులు ఇప్పించి మాకు ఒక 20 రోజులు గడిపాడు దాన్ని. సరే ఇస్తే మీకు డబ్బులు కొడతాయి, అకౌంట్లో కొడతాయి, చెక్ ఇస్తున్నాం కదా కొడతామని చెప్పి అలా ఒక 20 రోజులు గడిపారండి. తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ భార్య ఏదో హైకోర్టుకు పోయి నోటీస్ చేసుకొచ్చి ఎస్ఐ గారు వాళ్ళకి నోటీసులు ఇప్పిస్తే అతనికి స్టేషన్ పిలిచి పంపించారు. తర్వాత మళ్ళీ అతను తెలంగాణ పోయి ఉంటే దొండపాడు మేము ఒక 20 మంది రైతులను పోయి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఈ డబ్బులు అనేది లెక్క చూస్తే మిర్చి యార్డు అక్కడికి పోయి లెక్క చూస్తే ₹1,40,00,000 తెచ్చింది. మే 5వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు ₹1,40,00,000 తెచ్చాడు యార్డులో. వాళ్ళ ఆవిడ మామూలుగా బట్టల మీద మందు పోసుకొని ఈ లెక్కలు అయిపోతే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది మాకు రైతులకని ఒంటి మీద మందు పోసుకొని సీన్ క్రియేట్ చేసి అయితే మేమే హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయి తర్వాత మాట్లాడదామని అన్నాం. ఎస్ఐ గారు మమ్మల్ని ఇట్లా టార్చర్ చేసి ఆ అమ్మాయి మరి మా ఆయన కొడుతుంటే నేను పోయి ఎస్ఐ గారు కాళ్ళ మీద పడ్డాను. ఎస్ఐ గారు బూడి కాలుతో నన్ను తన్ని నువ్వే చేసినావని అన్నానని ఎస్ఐ గారు మీద కేసు పెట్టారు మళ్ళీ.